నీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉంటున్నాం. ఈ యొక్క గొప్ప సాక్ష్యములో మేమంతా కూడా పాలు పంపులు పొందటానికి పాతాళ లోక ద్వారములు, సాతాను యొక్క బంధకములు తెంపబడి, మరణం యొక్క బంధకములు తెంపబడి, పాతాళ ద్వారములు తెంపబడి, పాశములు తెంపబడి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, సాతాను యొక్క బంధకముల నుండి ప్రభు వైపు తిరిగినటువంటి జీవితాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారు ధైర్యంగా ముందుకొచ్చి సంఘం ఎదుట దేవుని కొరకు సాక్షులుగా నిలబడటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క రక్షణ పొందిన పాపు విషయమై పరలోకమందు అధిక సంతోషం కలుగును అని రాయబడినట్టుగా దేవా, మేమంతా కలిసి ఈ బాప్తిస్మ కార్యక్రమంలో సంతోషించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మేము మా ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగునట్లుగా దేవుని యొక్క వాక్యము దగ్గరికి మేము వస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి, కృప అనుగ్రహించండి. నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, ప్రభా, నిష్ప్రయోజకుడు. మీ యొక్క ప్రజల యొక్క క్షేమము నిమిత్తమై, ప్రయోజనము నిమిత్తమై, క్షేమాభివృద్ధి నిమిత్తమై, నీ నామ మహిమార్థమై మీ దాసుని మీరు బలపరిచి వాడుకునండి. ఆయా ఆటంకాల నుంచి తప్పించండి. దేవుని యొక్క వాక్యము స్వేచ్ఛగా ధారాళముగా బయలువెళ్ళినట్లుగా కృప చూపించండి. రక్షణ లేని వారికి రక్షణను, బలహీనులైన వారికి బలమును, అలక్ష్యంగా ఉన్న వారికి గద్దింపును, ప్రభా, ఏది ఎవరికి అవసరమో వారికి అవసరత కొలది వారికి పరిచర్యను మీరే పరిశుద్ధాత్మ చేత జరిగించుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గడిచినటువంటి కొద్ది వారాలుగా మనము ఈ యొక్క ఈ పత్రికలోని ఈ ప్రాముఖ్యమైన అధ్యాయంలో మనం ఉన్నాం. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, క్రైస్తవ జీవితాన్ని పందెముతో పోల్చాడు. యాగన్ అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. ఇక్కడ క్రైస్తవ జీవితం పరుగు పందెం. ఈ పందెములో మనం పరిగెత్తాలి. ఈ పందెము అనే మాట చాలా చోట్ల పోరాటము అనేటువంటి మాటతో తర్జుమా చేయబడింది. కాబట్టి క్రైస్తవ జీవితం పోరాట జీవితం. ఎవరితో పోరాటం అనేది మనం చూసాం. 3 వారాలు 3 శత్రువులను చూసాం. మొదటి వారం శరీరముతో పోరాటం, లోపలున్న శరీరముతో పోరాటం. 2వ వారం మన చుట్టూ ఉన్న లోకముతో పోరాటం. 3వ వారం మన శత్రువైన అపవాదితోటి పోరాటం అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ శత్రువుల విషయమై మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడకపోతే, మనం ఎక్కడన్నా ఆదమరిచి ఉంటే, ఏమరపాటుగా ఉంటే, మన శత్రువుకి వాడు ఎలా ఉన్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని వాడి కొంచెం స్థానం ఇస్తే, కొంచెం ఫుట్ హోల్డ్ ఇస్తే వాడు మొత్తం ఆక్రమించుకుంటాడు. దేవుడు అంటాడు, నీ పూర్ణ హృదయం నాకు కావాలి, కొంచెం కొంచెం కాదు. సాతాను అంటాడు, మొత్తం నాకొద్దు, కొంచెం చాలు. ఎందుకు? వాడు కొంచెం వచ్చాడంటే వాడు మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి పరిశుద్ధత కొంచెం ఉంటే వ్యాపిస్తుందా లేదా చెప్పలేం, అది ఇంకా తగ్గిపోతుంది. కానీ ఒక్క చుక్క అపవిత్రత మొత్తమును అపవిత్రపరుస్తుంది. మన భక్తి ఇతరులకు అంటుద్దో లేదో తెలియదు, కానీ మన యొక్క అపవిత్రత సంఘం మొత్తానికి అంటుతుంది. అందుకోసం దావీదు కీర్తన 51లో ప్రార్థన చేసినప్పుడు తను పాపం చేస్తే ఏం ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము గోడలు కట్టించుము, బాగు చేయము. ఎందుకు? దావీదు పాపమును బట్టి యెరూషలేము గోడలు బీటలు వారాయి. కానీ మన పాపము కేవలం మన వరకే పరిమితము కాదు. మన భక్తి మన వరకే పవిత్రమే చాలాసార్లు. సరే, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, కానీ మన అపవిత్రత, మన పాపము, మన కాంప్రమైజ్, మన రాజీ తత్వము మన ఒక్కలతో ఆగిపోదు. అది ఇంకా వ్యాపిస్తూ ఉంటుంది. కుటుంబానికి, సంఘమునకు, మన చుట్టూ ఉన్న సమాజానికి వ్యాపిస్తూ ఉంటుంది. కనుక మనం దేవుని పిల్లలముగా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడవలసిన వారముగా మనం చెప్పబడుతుంది. మెలకువగా ఉండుడి కదా. బైబిల్లో చాలాసార్లు ఏం రాయబడింది? మెలకువగా ఉండుడి. మెలకువగా అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, జాగ్రత్తగా ఉండమని. రెండవది, మనం ఆ 3 వారాల తర్వాత 4వ వారంలో ఏం చూసాము అంటే, మన జీవితం పరుగు పందెం. పరుగెత్తాలి, ఆగిపోకూడదు, నిలబడిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు అలయక పరుగెత్తెదరు కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదువుతారా? యెషయా గ్రంథం
40వ అధ్యాయం చివరి వచనాల్లో, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. కాబట్టి మనం అలయక పరిగెత్తాలి. సాతానుడు మన ముందు ఏదో ఒక అడ్డంకి ఉంచుతాడు, మనం ఆగిపోకూడదు. అనారోగ్యము, పేదరికము, నిందలు, అవమానాలు, ఛాలెంజెస్, సమస్యలు, వాడి ప్రయత్నం అంతా ఏంటంటే ఎలాగైనా ఈ పరుగు పందాన్ని మనం ముగించకూడదు. ఇది వాడి ప్రయత్నం. మన ప్రయాస అంటే దేవుని కృపను బట్టి మన ప్రయాస ఏంటంటే ముందుకి వెళ్ళటం. కనుక ఈ పందెము ఇది పరుగు పందెం. పరుగు అనేది కష్టమైనది. కనుక పోయిన వారం మనం చూస్తూ వచ్చాం. ఎక్కడికి పరిగెత్తాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. ఈ గురి యొద్దకు పరిగెత్తే క్రమంలో మనల్ని కొన్ని లాగుతూ ఉంటాయి. ఏమేమి లాగుతుంటాయి? ప్రతి భారము, సులువుగా చిక్కులో పెట్టు పాపము. కానీ భారం అనేది పాపం కాకపోవచ్చు, కానీ భారము ఒక్కోసారి మనం లాగేస్తుంది. చాలాసార్లు మేము అనుకుంటాం, నేను తమ్ముడు కూర్చున్నప్పుడు అనుకుంటాం, మనం కూడా ఒక స్కూల్ పెడదామా, ఇద్దరం మంచి పాఠాలు చెప్తాం, బాగా చదువుకున్నాం, కష్టపడి చదువుకున్నాం, ఈ ఒకరి కింద ఉద్యోగాలు చేయటం ఎందుకు, ఏమైనా స్కూల్ పెడదామా, కాలేజ్ పెడదామా, బాగా నడుస్తుంది కదా అనిపిస్తుంది కొద్ది క్షణాలు. తర్వాత అనిపిస్తుంది, మరి పరిచర్య ఎవరు చేస్తారు, వాటిలో దిగితే ఈ పరిచర్య ఎట్లా నడుస్తుంది? అది భారమే, తప్పు కాదు అది. కానీ దాని కొరకు మేము పిలవబడాల. దేవుడు పిలిచింది వేరే పని కొరకు. ఆ పని కొరకైనా ఉన్నప్పుడు ఇవి తప్పు కాదు, ఇవి పాపము కాదు. కానీ మేజర్ గోల్కి అవి మనల్ని నడిపించవు, ఇవి లాగుతాయి పక్కకి. కాబట్టి మన యాత్రా జీవితంలో డబ్బు కొరకే మనం పనిచేయాల్సిన పని లేదు. మన బైబిల్ ఏం చెప్తుంది? అన్నపానములు కలవారమై తృప్తి పొంది యుందుము. మన మేజర్ గోల్ ప్రభువును సంతోషపెట్టడం. ప్రభువు మనకిచ్చిన పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహిమపరచి ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. కాబట్టి ఒకనాడు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు నీవు నాకు ఇచ్చిన పని నేను చేశాను. పిల్లరా, మనం కూడా ఎరగాలి ప్రభు మనకేం పని ఇచ్చాడు. సంఘములో, ఆత్మీయ జీవితంలో వాట్ ఈజ్ అవర్ గోల్? గురి యొద్దకు ఎవరు గురి? యేసు ప్రభువే గురి. అన్యజనులకైతే ధనము గురి, ఎంత డబ్బు సంపాదించాము. అన్యజనులకైతే పరపతి గురి, అన్యజనులకైతే ఇంకేదైనా ట్రోఫీస్ గురి. కొంతమంది సర్టిఫికెట్ల పిచ్చి ఉంటుంది. సర్టిఫికెట్లు కొంత మా దగ్గర ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎన్పిటిఎల్ అని ఒక ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఏదైనా ఆన్లైన్ సబ్జెక్ట్ అనమాట. ఆన్లైన్లో వీడియోలు చెప్తారు, దాన్ని రాయాలా, 1000 రూపాయలు ఫీజు కట్టి రాయాలా. ఏదో ఒకటి రెండు రాస్తుంటారు. కొంతమంది 50, 60, 70 రాసు. ఏంటంటే సర్టిఫికెట్లు కావాలంతే మాకు. ఏం చేసుకుంటామంటే ఉండాలి, అదొక ఘనత, అదొక భుజకీర్తి. అంటే వాళ్ళకి అది గోల్ అన్నమాట. ఇక్కడ మన గోల్ ఏంటంటే మన ప్రభువు. కనుక పోయిన వారం మనం చూసాం, ఆ గోల్ వైపు వెళ్ళాలి అంటే భారములు విడిచిపెట్టాలి, చిక్కుకొని పోకూడదు. సైనికుడు ఎవడును యుద్ధములోకి పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ వాక్యము విత్తబడినప్పుడు కొన్ని వాక్యము ముళ్ళ పొదలో పడ్డాయి. ఏంటా ముళ్ళ పొదలు? ఐక విచారము, ధనమోసము, భోగము. ఇవి మనలో వాక్యాన్ని ఫలించకుండా అణిచివేస్తుంటాయి. కాబట్టి ఈ భారాలు ఏం చేయాలా? యాత్రికుడు ఎవడు కూడా ఎప్పుడు ప్రయాణం కంఫర్టబుల్గా ఉంటుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. చాలా పెద్ద పెద్ద సూట్ కేసులు 10-15 పెట్టుకుంటే సరే, ఎయిర్పోర్ట్లు అంటే వాళ్ళకి ఏదో కార్గోలు అయ్యి ఉంటాయి. నువ్వు బస్సులో ఎక్కేటప్పుడు, ట్రైన్లో ఎక్కేటప్పుడు పెద్ద సూట్ కేసులు ఎన్ని పెట్టుకుని పోతే మనం ప్రయాణం చేయలేం. అలాగే యాత్రా జీవితంలో కూడా మనం ఎక్కువ భారాలు పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. ఇక్కడ మనం టెంపరరీ, ఇది గుర్తుంచుకోవాలి. భారం ఒక్కటే కాదు. భారం అంటే అర్థమైంది కదా మీకు. భారం అంటే ఒక్కోసారి స్పోర్ట్స్ కావచ్చు, ఒక్కోసారి రాజకీయాలు కావచ్చు, ఒక్కోసారి ఇంకేదైనా కావచ్చు. వాటిలో తప్పుంది, చేయకూడదు అని చెప్పట్లా. కానీ అవి మన మేజర్ గురికి ఆటంకము కాకూడదు. అంత టైం ఎక్కడుంది మనకి? ముందు ఈ చేయటానికి టైం సరిపోవట్లే కదా. ఒక తమ్ముడు ఉండేవాడు, మంచి పరిచయంలో ఉండేవాడు. ఎప్పుడు చూసినా పోయి క్రికెట్ ఆడుతుండేవాడు, జాబ్ చేసుకుంటూనే.
నేను ఒకరోజు పిలిచాను, తమ్ముడు ఇప్పుడు నీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది, నువ్వు పరిచర్య చేయాలా, బైబిల్ సిద్ధపడాలా, వర్తమానాలు ప్రిపేర్ కావాలా అంటే, అన్న ఇది నాకు బాగా ఇష్టం అన్న, నాకు ఇది అనేవాడు. అంత టైం ఎక్కడుంది మనకి, అంత టైం లేదు కదా. కనుక భారమును వదిలించుకోవాలి. తర్వాత సులువుగా చిక్కులో పెట్టు పాపము. ఈ పాపం ఏం చేస్తుందంటే మన పరుగు పందెమును ఆప్ చేయాలని చూస్తుంది. ఇదే పత్రికలో ఆ గ్రంథకర్త అంటాడు, పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయము కఠినపరచకుండా. పాపం ఏం చేస్తుందంటే భ్రమ కలిగిస్తుంది. పాపము మన హృదయాన్ని కఠినపరుస్తుంది. పాపము మన హృదయపు సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. ఫస్ట్ సారి పాపం చేయండి, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అదే పాపం రెండోసారి చేయండి, దుఃఖం తగ్గిపోద్ది. మూడోసారి చేయండి, నాలుగోసారి చేయండి, ఐదోసారి చేయండి, అలవాటు అయిపోతుంది. అప్పుడు నొప్పి లేదు, అప్పుడు పశ్చాత్తాపం లేదు. కనుక పాపం విషయంలో మనం జాగ్రత్త పడకపోతే అనేక మంది జీవితాలు చక్కగా ఆరంభించారు, ఆత్మీయంగా ఆరంభించారు, రోషముగా ఆరంభించారు, ఆరంభంలో బహువేగంగా పరిగెత్తారు, అందరికంటే ముందు పరిగెత్తారు, కానీ వారు పడిపోయారు, ఆగిపోయారు. పిల్లరా, మనం అంతము వరకు కొనసాగించాలి. మన ఆత్మీయ యాత్రను, మన ప్రభువును పట్టుకున్నాం, అంతము వరకు మనం కొనసాగించాలి. అలా చేయాలి అంటే ప్రభు వెంట మనం పరిగెడతా ఉండాలి. ఇది గత వారంలో మనం నేర్చుకున్నాం. గురి యొద్దకు పరిగెత్తటం, ముందుకు పరిగెత్తటం, గమ్యము వైపు పరిగెత్తటం, ఈ భారములు వదిలిపెట్టుకోవటం, పాపమును విడిచిపెట్టుకోవటం, అప్పుడు మనం ప్రభు దగ్గర పరిగెత్తాం. ఈరోజు పాఠం మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ ఒక మాట ఉంది, ఈ పందెంలో పరిగెత్తాలంటే ఏం రాయబడింది, ఎలా పరిగెత్తాలి? ప్రతి భారమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు ఆల్రెడీ పోయిన వారం మనం ఇది కూడా చూసాం, ఓపికతో పరిగెత్తాలి. ఈ పరుగులో ఓపిక అవసరం, మనకు లేనిది అదొక్కటే. ఎందుకు, మనం ఏది అనుకుంటే అది ఆ క్షణం, ఇప్పుడు అది క్విక్ కదా, 10 minutesలో మనం ఆర్డర్ చేస్తే 10 minutesలో వచ్చేయాలి. అమెజాన్లో ఆర్డర్ పెట్టామంటే అది 10 సార్లు చూసుకోవాలి, వస్తుందా, ఎక్కడి వరకు వచ్చింది. నేనే చెప్తున్నా, మీ గురించి కాదు, నా గురించి చెప్తాను. అది వస్తుందని తెలుసు కదా, గంటదో, కానీ వచ్చిందా, ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు తొందర రావాలా. అందులో ఇప్పుడు ఆర్డర్ చేసేటప్పుడు కూడా 10 రోజుల తర్వాత వస్తుందంటే ఎవరికి ఆర్డర్ అంత ఓపిక లేదు. రేపట్లో వస్తేనే ఆర్డర్. ఇంకొకటి ఇప్పుడు వస్తే, ఇప్పుడు 10 minutes కూడా వచ్చింది, ఇంకా మన దగ్గర హైదరాబాద్ మనకు వచ్చిందో లేదో మరి, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, ఇప్పుడు ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో వచ్చేయాలి. ఎందుకు, మనలో ఏమైపోయిందంటే ఓపిక తగ్గిపోయింది. క్రైస్తవ జీవితంలో ఓపిక లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఓర్పు, టైం పడుతుంది, అన్నీ ఒక్కరోజు అయిపోవు. మనకు ఆరంభంలో తమ్ముడు వచ్చేవాడు, అప్పటికి సంఘం చిన్నగా ఉంది, కొద్దిమందిమే ఉన్నాము, నడిపిస్తున్నాం. ఎవరు అసలు పరిచర్య లేదు, ఎవరు అసలు కౌన్సిలింగ్ సెషన్ లేదు. ఎక్కడో చూసి ఉంటారు యూట్యూబ్లో, పెద్ద పెద్ద సంఘాల్లో, అక్కడ యూత్ పాస్టర్ వేరే ఉంటారు, మెయిన్ పాస్టర్ వేరే ఉంటారు, స్ట్రక్చర్ ఉంటుంది. మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినాం. ఇక్కడ అట్లేదు, సోషల్ సర్వీస్ చేయట్లేదు, గొడవ అన్నమాట. అసలుగా ఏం లేదు, ఓపిక లేదు. వస్తాయి, ఎప్పుడు వస్తాయి, టైమును బట్టి. విత్తనం వేయంగానే ఫలాలు రావు. విత్తనం ఎదగాల, చెట్టు పెరగాల, దానికి కొన్ని ఉంటాయి, మధ్యలో కట్ అయిపోతుంటాయి, కొన్ని కొమ్మలు కట్ చేయాలా. అది ఎదిగి ఒక చోరుకు వచ్చిన తర్వాత దానికి ఒక్కొక్క చెట్టుకు ఒక టైం ఉంటుంది. కొన్ని చెట్లు 2 నెలల్లో వస్తాయి, కొన్ని చెట్లు 3 నెలలు వస్తాయి, కొన్ని చెట్లు సంవత్సరాలు పడతాయి. ఏం కావాలా? ఓపిక కావాలి. ఇక్కడ ఆత్మీయ జీవితంలో కూడా ఓపిక, ఓర్పు అనేది అవసరం. అందుకోసమే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటాడు. సరే, ఈరోజు పాఠంలోకి వెళ్తే, ఈ పందెములో ఎటువైపు చూడాలి అంటే యేసు వైపు చూచుచు. ఈ చూచుట అనేటువంటి పదం ఏం చూపిస్తుంది మనకి? యేసు ప్రభు ఫోటో వైపు చూడాలన్నా లేదు కదా. యేసు ప్రభు ఫోటో ఎలా ఉంటుందో మనకు తెలియదు. యేసు వైపు చూచుట అంటే అర్థము ఆయనను గురిగా, లక్ష్యముగా పెట్టుకోవటం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన వైపు చూచుట అంటే ఆయన మీద ఆధారపడుట, ఆయన కొరకు కనిపెట్టుట. మొట్టమొదటిగా ఎవరాయన? విశ్వాసమునకు
కర్త. ఈ విషయంలో 5 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన వైపు చూడటం అంటే మొట్టమొదట ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైనా విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు. కనుక మన ఆత్మీయ యాత్రలో ఆయన వైపు చూడటం అంటే విశ్వాసము కలిగి జీవించటం. విశ్వాసం అనేది ఒక్కరోజు యాక్టివిటీ కాదు. విశ్వాసం అనేది వన్ టైం యాక్టివిటీ కాదు. జస్టిఫికేషన్ వన్ టైం యాక్టివిటీ. సాల్వేషన్, రక్షణలో ఒక భాగము వన్ టైం యాక్టివిటీ. బట్ శాంక్టిఫికేషన్ ఇది వన్ టైం యాక్టివిటీ, ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అలాగే విశ్వాసం అనేది ఒక్కసారి జరిగింది ఇక అయిపోయింది అంటానికి లేదు. ఇది దినాలు గడిచే కొలది విశ్వాసములో మనం ముందు. ఇది మొట్టమొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళటం అంటే ఆయన కృపను ఆధారము చేసుకొని జీవించటం. మొట్టమొదటిది విశ్వాసము కలిగి జీవించటం. రెండవది ఆయన వైపు చూడటం అంటే ఆయన కృపను కోరుకొని జీవించటం. మూడవది ఆయన బలమును, ఆయన శక్తిని ఆధారము చేసుకొని జీవించటం. నాలుగవది ఆయన వైపు చూడటము అంటే మన వైపు, మన పరిస్థితుల వైపు, మన స్థితిగతుల వైపు చూడకుండా ఉండటం. మొట్టమొదటిది ఆయన వైపు చూడటం అంటే విశ్వాసము కలిగి జీవించటం. ఆయన వైపు చూడటం అంటే అర్థం ఆయన విశ్వాసముతో ముందుకు కొనసాగడం. రెండవది ఆయన వైపు చూడటము అంటే ఆయన కృపచేత జీవించటం. మూడవది ఆయన వైపు చూడటము అంటే ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మీద ఆధారపడటం. నాలుగవది ఆయన వైపు చూడటము అంటే మన వైపు చూడకుండా ఉండటం, మన పరిస్థితుల వైపు చూడకుండా ఉండడం, మన శత్రువుల వైపు చూడకుండా ఉండడం, ఆయన మీద మాత్రమే మన దృష్టి నిలపటం. చివరిగా ఐదవది ఏంటంటే ఆయన వైపు చూడటం అంటే ఆయనను ఆబ్జెక్ట్గా పెట్టుకొని, ఆయనను ప్యాటర్న్గా, మోడల్గా పెట్టుకొని ఆయన ఎలా ఉన్నాడో ఆయన మన జీవించటం. అర్థమవుతుంది కదా? చాలామంది యవనస్తులు ఏం చేస్తారు, ఒక హీరో ఫోటో పెట్టుకుంటారు. వీళ్ళ జుట్టు ఆ జుట్టు, వాళ్ళ దగ్గర రింగుల జుట్టు ఉంటుంది, వీడి స్ట్రైట్ జుట్టు ఉంటుంది. అయినా వీడి దీన్ని రింగులు తిప్పిస్తాడు మళ్ళీ. అంటే ఏంటి, ఒక గురిగా పెట్టుకున్నారు. కాబట్టి 5 విషయాలు, మన 5 విషయాలు ఐ డోంట్ థింక్ ఐ కెన్ కవర్ ఇన్ దిస్ సర్మన్, బట్ మీది ఎంతవరకు కవర్ చేయగలుగుతావు చూద్దాం. 5 విషయాలు, ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, బట్ ఈ 5 విషయాలు నేను ధ్యానం చేస్తూ వచ్చాను. మొట్టమొదటిగా చూస్తే క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. ఈ విశ్వాసములో ఆయన వైపు చూడటం ప్రాముఖ్యం. ఈ గ్రంథం అంతా ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్ ఏంటి, వీరు శ్రమల్లో ఉన్నారు, వీరు అగ్ని వంటి శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అర్థం కావట్లేదు, ఫ్యూచర్ అర్థం కావట్లేదు, ఏమంటాము కళ్ళు బైర్లు గమ్మాయంటే బెలీగర్డ్, ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కావట్లా. ఆ సమయంలో ఈ గ్రంథకర్త వారికి ఏం చెప్తున్నాడంటే, ప్రభు వైపు చూడండి. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుని యేసు మీద లక్ష్యముంచుడి, అనగా ఆయన వైపు చూడండి. 4వ అధ్యాయం చివరి వచనం, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము, ధైర్యముగా కృపాసనమునొద్దకి రండి, ప్రభు దగ్గరకు రండి. ఓ హెబ్రీలరా, మీరు శ్రమల్లో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, దూరం పోకండి, యేసు ప్రభు వారికి రండి, ఆయన దగ్గరకు రండి, ధైర్యముగా రండి, కృపాసనమున దగ్గరకు రండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా పట్టుకునండి, ఆయన గట్టిగా పట్టుకునండి, యేసు వైపు చూచు. మన క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. క్రైస్తవునిలో విశ్వాసం తీసేస్తే ఇంక ఏమీ లేదు. 11వ అధ్యాయం మొత్తం ఏం చెప్పాడంటే విశ్వాసం గురించి చెప్పాడు. ఏం చెప్పాడు, ఏమీ లేనప్పుడు, విశ్వాసం అనేది నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్న వంటకు, పరిస్థితులు కనపడనప్పుడు, ప్రతిఫలము కనపడనప్పుడు కూడా విధేయత చూపించేది విశ్వాసం. వర్షం కనపడట్లేదు కానీ ఓడ చేశాడు నోవహు, విశ్వాసం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలు వెళ్ళాడు అబ్రహాము, విశ్వాసం. 100 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారు, విశ్వాసం. ఇంత దేశం దేవుడు తనకిచ్చినా, ఈ దేశం నాది అనుకోకుండా, ఈ దేశం నాది అనుకోకుండా యాత్రికుడిగా, పరదేశిగా జీవించాడు, విశ్వాసం. అంత మాత్రమే కాదు, మరణమునకు మించినది, మరణకాలంలో
ఇస్సాకు యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. యాకోబు ఇస్సాకు యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. యోసేపు తన నిర్గమమును గురించి ప్రచురించాడు. మనం చదవం, గుర్తుందా మీకు? అవన్నీ మనం ధ్యానం చేసాం, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాం. కానీ విశ్వాసం అంటే ఏంటో చూపించాడు. విశ్వాసం అనేది మన విశ్వాస జీవితానికి ఆరంభం. రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? విశ్వాసము ద్వారా, కృపచేత రక్షించబడ్డాం. ఎందరు ఆయన అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. క్రియల ద్వారా ఎవ్వరు కూడా దేవుని పిల్లలు కాలేరు. పుట్టుకతో ఎవ్వరు దేవుని పిల్లలు కాలేదు. ఎలా దేవుని పిల్లలమవుతామంటే విశ్వాసము ద్వారా దేవుని పిల్లలమయ్యాం. అక్కడికి అయిపోయింది. కానీ జీవితం కూడా విశ్వాసం. గతంలో మనం చెప్పుకున్నాం, విశ్వాసమును వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నాం. మనం నడిచేది విశ్వాసముతోటి, మనం నిలుచుండేది విశ్వాసముతోటి, మనం ముందుకు వెళ్ళేది విశ్వాసముతోటి, మనం సాతానును ఎదిరించేది విశ్వాసముతోటి, మనం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సాతాను ప్రయత్నమంతా ఏంటంటే మన విశ్వాసాన్ని తూట్లు పొడవాలి అని. వాడు చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమించట్లేదు, నిన్నెంత ప్రేమించాలో అంత ప్రేమించట్లేదు, నీకు ఎంత ఆశీర్వాదాలు ఇవ్వాలో దేవుడు ఇవ్వట్లేదు, దేవుని కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకవేళ దేవుడి ప్లేస్లో నేను ఉంటేనా నీకు ఇప్పటికల్లా ఎప్పుడో ప్రమోషన్ ఇచ్చేవాడిని, నీకు ఇప్పటికల్లా నీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేసేవాడిని. దేవుడు ఎందుకో చేయట్లా, నేనైతే భలే చేద్దును. మనం ఏమనుకుంటాం, నేను గనక దేవుణ్ణి అయి ఉంటే, ఒకవేళ నేనే దేవుని ప్లేస్లో ఉండుంటే నా సమస్యలన్నీ నేను అనుమతించేవాడిని కాదు. కానీ దేవుడు మహాప్రేమ కలిగిన వాడు కనుక ఆయన మన జీవితంని మనం అంటే అన్నీ చూస్తే విశ్వాసం ఉంచేది కాదు. పరిస్థితులు అర్థం కానప్పుడు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, ఎరికో గోడలు భయపెడుతున్నప్పుడు, ఎదురుగా గొలియాతు సవాలు చేస్తున్నప్పుడు ప్రభువును అంటిపెట్టుకొని జీవించేది విశ్వాసం. సాతాను అంటాడు, ఇంకేం విశ్వాసంలో ఆగిపో అంటాడు. కానీ మన ప్రయత్నం ఏంటంటే విశ్వాస మూలము కానిది పాపం. ఈవెన్ మన ఆత్మీయ యాత్రలో మనం కార్యములు చేస్తుంటాం, పనులు చేస్తుంటాం, దానికి మూలం విశ్వాసము కాకపోతే మంచి పనులే కార్యములు మంచివే, కానీ విశ్వాస మూలము కాకపోతే అది పాపమే. ఇక్కడ మన యొక్క మేజర్ ఫౌండేషన్ ఏంటంటే విశ్వాసము. క్రైస్తవ జీవితం విశ్వాసం. మనం ముందుకు వెళ్ళేది ప్రభు యందు విశ్వాసం. గమ్యం కనపడట్లేదు, ముందు దారి తెలియట్లేదు, విశ్వాసము. ఈ హెబ్రీ పత్రిక మొత్తం కూడా విశ్వాసము. 32 సార్లు ఈ పత్రికలో విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసం అంటే కంటిన్యూస్ డిపెండెన్స్. ఏదో అప్పుడప్పుడు విశ్వాసము కాదు, ప్రతిరోజు విశ్వాసం. మనం జీవించటానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకోవాలి? రోజుకు ఒకసారి, రోజుకు 10 సార్లు? నో, ఇది మనం నిద్రపోతున్నా కూడా జరగాల్సిన ప్రక్రియ. విశ్వాసము కూడా అదే. మరి విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. పొద్దున చదివాం, వినుట వలన. ఏం వినాలా? దేవుని యొక్క ఎందుకు వాక్యం మనం అనుదినం చదవాలంటే ఈ వాక్యము మనలో విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుంది. ఒక వ్యక్తిని ఎప్పుడు నమ్ముతాం? మనం ఎక్కువ సమయం గడిపితే నమ్ముతాం. ఎక్కువ సమయం గడపకపోతే ఆ వ్యక్తిని నమ్మలేం మనం. అలాగే దేవుణ్ణి ఎప్పుడు నమ్ముతామంటే దేవునితో ఎంత ఎక్కువ సమయం గడిపితే. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వాక్యము ద్వారా బయలుపరచబడుతున్నాడు. ఆయన తన ప్రజల యొక్క సహవాసంలో ఆయన బయలుపరచబడతాడు. కనుక దేవునితో ఎక్కువ సమయం గడిపితే ఏమైందంటే విశ్వాసంలో బలవంతులమవుతాం, లేకపోతే బలహీనులమవుతాం. చిన్న తుఫాను వస్తుంది, గందరగోళం. విశ్వసించువాడు కలవరపడడు. మన విశ్వాసం యొక్క బలం చూడాలంటే శ్రమలు వచ్చినప్పుడు మన రెస్పాన్స్ చూడాలి. శ్రమలు లేనప్పుడు చక్కని పాటలు, ఆరాధన, సంతోషము, అసలు అద్భుతం. శ్రమలు రాగానే కంగారు పడిపోతాం, బలహీనమైపోతాం. కారణం ఏంటి తెలుసా? అది
విశ్వాసములో బలహీనం కదా. యేసు ప్రభు వారి శిష్యులు పడవలో వెళ్తున్నారు. యేసు ప్రభు పడుకున్నాడు. మరి తుఫాను వచ్చిన తర్వాత పడుకున్నాడు అని ఒక పత్రికలో ఉంటుంది, అంటే ఒక అకౌంట్లో అలా రాయబడింది. ఇంకొక అకౌంట్లో ఆయన పడుకున్నాడు తర్వాత తుఫాను వచ్చింది అన్నట్లుగా రాయబడింది. మొత్తానికి అయితే యేసు ప్రభు వారు నిద్రపోతున్నాడు. అదేం పెద్ద స్టీమర్ కాదు, చిన్న దోణె. దాంట్లో ఆ యొక్క తలగడ పెట్టుకుని యేసు ప్రభు వారు పడుకున్నాడు. వీళ్ళందరూ పడవ నడుపుతున్నారు. ఎవరు వీళ్ళు? చిన్నప్పటి నుంచి సముద్రంలో చేపలు బట్టి, సముద్రం అంటే చాలా పరిచయమైనటువంటి వారు. ఆయన వడ్రంగి ఆయన, వీళ్ళేమో చేపలు పట్టేవారు. వచ్చో తర్వాత అటుపక్క చిన్న చిన్న ఓడలు కూడా వస్తున్నాయి. పెద్ద తుఫాను రేసింది. ఈ తుఫాన్లో మొట్టమొదటి వారు ప్రయత్నం చేశారు. తుఫానులో అంటే కంట్రోల్ చేయటానికి నీళ్లు తోడేసి ఉంటారు, అది చేసి ఉంటారు, ఇది చేసి ఉంటారు. వాళ్ళ వల్ల కాట్ల తుఫాను పెరిగిపోతుంది, తగ్గుద్ది అనిపించట్లా. చిన్నప్పటి నుంచి సముద్రం మీద పెరిగిన వీళ్ళకి భయం వేసిపోయింది. విశ్వాసం లేమి భయంలోనికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే భయం వేసిపోయిందో ఇప్పుడు ప్రభు మీద పడ్డా. ప్రార్థన లేదు, ప్రశ్నలు ఉన్నాయి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రార్థన తక్కువ, ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. అది విశ్వాసం లేమికి కారణం. విశ్వాసము ప్రశ్న తక్కువ, ప్రార్థన ఎక్కువ. ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణంలో ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, ప్రార్థనలు తక్కువ ఉన్నాయి. మోషే నీళ్ళేయి, మోషే ఆహారం ఏది, మోషే నాన్ వెజ్ ఏది, ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, ప్రార్థనలు తక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు ప్రభువుని వెళ్ళి ఏమన్నారంటే, మేము నశించిపోతున్నాం, నీకు ఆ యోనాని గనక పడవ వాళ్ళు నిద్రపోతా లే, నువ్వు లేచి ప్రార్థన చేసుకో అని అన్నట్టుగానే ఇక వీళ్ళు యేసు ప్రభు దగ్గర, ఏంటి ప్రభు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని కాపాడుతావని నిద్రపోతున్నావేంటి, చింత లేదా మీకు అన్నారు. ప్రభు లేచి అన్నాడు, మీ విశ్వాసము ఎక్కడ? ఒక అకౌంట్లో. ఇంకో చోట అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? కనుక విశ్వాసం లేమి తుఫాన్లు వస్తాయి, కానీ ప్రభు వైపు చూడాలి. ఎవరైనా విశ్వాసమునకు కర్త ప్రభు వైపు చూస్తే ఆయన విశ్వాసం ఇస్తాడు. ఆయన వైపు చూస్తే ఆయన విశ్వాసం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్ ఆయన. రెండవది, ఆయన వైపు చూడటము అంటే కృపచేత జీవించటం. క్రైస్తవ జీవితం మన శక్తి, మన బలము చేత జీవించే జీవితము కాదు. క్రైస్తవ జీవితం కృపచేత జీవించటం. కృప అనేది అది ఎంత అవసరమైనది మన జీవితాలకు అంటే, కృప అంటే మనం ఎరుగుదాము ఏంటది? మన అర్హత లేని వారికి అనుగ్రహించబడేటువంటి సహాయం. అర్హత లేనప్పుడు 35 మార్కులు వస్తే పాస్ చేయటం అది రుణం, జీతం. 0 మార్కులు వచ్చినా పాస్ చేసి పై క్లాసు పంపించటం కృప. క్రైస్తవ జీవితం కృపచేత జీవించబడే జీవితం. మన మెరిట్ని బట్టి, మన భక్తిని బట్టి, మన శక్తిని బట్టి జీవించే జీవితం కాదు. చాలామంది క్రైస్తవ జీవితంలో కొనసాగుతుంటారు. నేను మంచోడిని, నేను మంచి కుటుంబంలో పుట్టాను, మా నాన్నగారు సేవకులు, మా తాతగారు సేవకులు, లేకపోతే మా కుటుంబం, మా వంశం. పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నాను. ప్రయాసపడినది నేను కాదు, క్రీస్తే నా యందు ప్రయాసపడుచు. కనుక దేవుని కృప మీద ఆధారపడటం. కృపకి ఆపోజిట్ ఏంటంటే అతిశయం. నేను కాదు అనేది కృప, నేను అనేది స్వార్థం, అతిశయం. క్రైస్తవ జీవితంలో మనకు తెలియకుండానే మన మెరిట్, మన ఘనత, మన శక్తి. క్రైస్తవ జీవితం మన బలము, మన విల్ పవర్, మన డిసిప్లిన్, మన జాగ్రత్తతోటి జీవించే జీవితము కాదు. క్రైస్తవ జీవితం నా వల్ల కాదు, నీవు నాకు సహాయం చేస్తే. ఒక కుమారుడు యేసు ప్రభు దగ్గర, శిష్యుల దగ్గరికి ఒక కుమారుని తీసుకొచ్చాడు తండ్రి. ఆ కుమారుడికి దయ్యం బట్టి అది ఎప్పుడు నిప్పుల్లో నీళ్ళల్లో పడేస్తుంది. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు కానీ వాళ్ళ వల్ల కాలే. అప్పుడు యేసు ప్రభు రూపాంతర కొండ మేంచి దిగొచ్చాడు. దిగొస్తే ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు వాళ్ళని గద్దించాడు, తన శిష్యుల్ని, ఆ జనాలను గద్దించాడు.
విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీరంతకాలం నమ్మిక లేక ఎందురు అని గద్దించి ఆ తండ్రితో అన్నాడు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? ఆ తండ్రి ప్రార్థన చేశాడు. ఏమన్నా అంటే, ప్రభువా, నీ వలన అయితే నాకు అపనమ్మకం ఉంచకుండా నాకు సహాయం చేయి, నా కృప ఇవ్వు. నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా ప్లానింగ్ సరిపోదు, నా టాలెంట్ సరిపోదు, ఇది నువ్వు తప్ప. అప్పుడు ఎప్పుడైతే కృప మీద ఆధారపడ్డామో అతిశయం ఎక్కడ? అతిశయం అంటే నేను చేశాను, నేను చేస్తే బాగా జరిగింది, నేను చేశాను, నా వల్ల జరిగింది. అది కృప జీవితం కాదు. ప్రభు వైపు చూడటం అంటే మనల్ని మనం సున్నా చేసుకొని ప్రభు కృప మీద ఆధారపడటం. యాకోబు అంటాడు, అతిశయమంతా చెడ్డది. మనం ఏం చెప్పాలంట? ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పుకోవాలి తప్ప, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను అప్పుడు అలా చేశాను, ఇది ఇటు డంబము, అతిశయమంతా చెడ్డది. నేను మీద దృష్టి లేదు, ప్రభు యొక్క కృప. పౌలు గారు దీన్ని బాగా ఎరిగాడు. ఆయన అపోజల్ ఆఫ్ గ్రేస్ అనొచ్చేమో, కృప గురించి రాశాడు. అందుకని చెప్తాడు, విశ్వాసము ద్వారా కృప చేత మనము మంచోళ్ళమని దేవుడు మన దగ్గరికి రాలేదు, మనం ఇతరుల కంటే శ్రేష్ఠులమని దేవుడు మనల్ని పిలుచుకోలేదు, మనం ఇతరుల కంటే నీచులము, తృణీకరించబడిన వారము అయినప్పటికీ దేవుడు వచ్చాడు. ఎందుకు? ఇది ఆయన కృప. దానికి ఆన్సర్ లేదు. మనకంటే మంచోళ్ళు లేరా లోకంలో? మనకంటే జ్ఞానం లేరా? కానీ ఒకనాడు వాళ్ళంతా నరకంలో ఉంటారు, వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు, యుగాలు కాలే అగ్నిగుండంలో ఉంటారు. కానీ మనమేమో దేవుని దగ్గర ఉంటాం. ఏంటి కారణం? దేవుని కృప. అంతకుమించి ఇంకేముంది? అంతకుమించి మనకైనా మన జ్ఞానం గొప్పదనా, మన బలమనా, మన ఘనతనా? కాదే. ఇది కేవలం దేవుని కృప. అది అర్థమైనప్పుడు కేవలం రక్షణలో దేవుని కృప, శాంక్టిఫికేషన్లో మన ప్రయత్నము కాదు. ఇది దేవుని కృపను బట్టి మనం పరిచర్య చేసిన, సేవ చేసిన, మనం క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళిన, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన కృప మనకి చాలు. కృప. చాలామంది దేవునితో ఆర్గ్యూ చేస్తుంటారు, ఎందుకు ఇవ్వవు ప్రభువా నాకు, ఎందుకు ఇవ్వవు, నేను ఇలా చేశాను, నేను నమ్ముకున్నాను, నువ్వు ఎందుకు ఇవ్వవు అంటే, మనం నమ్ముకోవడం వల్ల ఆయనకి ఏదో గొప్ప ఘనత చేసినట్టు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇది ప్రభు కృపను అర్థం చేసుకోవాల్సిన జీవితం. కానీ క్రైస్తవ జీవితం మన మీద ఆధారపడే జీవితం కాదు, లేదా మన బలము, మన శక్తితో జీవించే జీవితం కాదు, విల్ పవర్ తోటి జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం కృపచేత కృపచేత బలవంతుడు కమ్ము. గతంలో మనం కృప గురించి చాలాసార్లు ధ్యానం చేశాం కాబట్టి ఇప్పుడు నేను మరలా చెప్పట్లేదు. కృపచేత రక్షించబడ్డాం, కృపచేత ప్రభు యందు విశ్వాసం ఉంచాం, కృపచేత పిలువబడ్డాం, కృపచేత రక్షించబడ్డాం, కృపచేత క్షమించబడ్డాం, కృపచేత నీతిమంతులముగా తీర్చబడ్డాం, కృపచేత ఆయన రాజ్యంలోకి వారసులమవుతున్నాం. ఇదంతా కూడా కృప, మనదేమీ కూడా లేదు. మూడవది, క్రైస్తవ జీవితం అంటే మన బలము మీద ఆధారపడే జీవితం కాదు, ప్రభు యొక్క బలము మీద ఆధారపడే జీవితం. ఆయన వైపు చూడటం అంటే ఆయన సహాయం చేస్తాడని కీర్తనకాడు అంటాడు, దాసుని కన్నులు యజమానుని చేత్తట్టును. రండి కీర్తన గ్రంథం. అంటే ఆయన వైపు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఎన్నో అధ్యాయం, 126 అధ్యాయం అన్నా, ఎన్నో వచనం, 2వ వచనము, 123:2. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపు చూడటం అంటే అర్థం ఏంటి? ఆయన బలము, ఆయన సహాయము, ఆయన యొక్క శక్తి కొరకు కనిపెట్టడం. చాలాసార్లు మనం ఏడు చూస్తామంటే ఆయన వైపు చూడం, మనుషుల వైపు చూస్తాం, లేకపోతే ఇతరుల వైపు చూస్తాం, మన వైపు మనం చూసుకుంటాం. చాలాసార్లు మీ గతంలో జ్ఞాపకం చేస్తాను, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు క్రైస్తవ జీవితం మన సొంత బలము చేత జీవించే జీవితం కాదు, ఆయన బలము మీద ఆధారపడటం. అబ్రహాము జీవితం చాలాసార్లు మనం అనుకున్నాం, అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి
తన బలము వాడాడు. ఎలాగా? హగరును పెండ్లి చేసుకొని కుమారుణ్ణి కన్నాడు. అబ్రహాం లాజిక్ ఏంటి? నేను వృద్ధుడినైపోతున్నాను, నేను శక్తిహీనున్నైపోతున్నాను. ఇప్పుడంటే శక్తి ఉంది, పిల్లలు పుడతారు, దాని తర్వాత ఎలా పుడతారు? పుట్టరు. అంటే దేవునికి నేను సహాయం చేయాలి, నా బలము వాడాలి. వాడాడు తన బలం. కానీ ఎవరు వచ్చారు? ఇష్మాయేల్ వచ్చాడు, ఇస్సాకు రాలేదు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మన సొంత బలము, మన సొంత శక్తి, మన సొంత జ్ఞానముతో మనం ముందుకెళ్తామో ఇస్సాకులు బయటికి రారు. ఎవరు బయటకు వస్తారు? ఇష్మాయేలు. వీరి ద్వారా నష్టం, వీరి ద్వారా పోరాటం, వీరి ద్వారా కలహం, వీరి ద్వారా యుద్ధం. ప్రతి సంఘంలో ఇది 2 రకాల మనుషులు ఉంటారు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వారి సొంత బలము గురించి ఆలోచిస్తారు. అబ్రహాము తన బలం మీద నమ్మకం ఉంచుకున్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, దేవుడు కార్యం చేశాడు. లాస్ట్కు 99 ఏళ్ల వయసులో దేవుడు అన్నాడు, నీ కుమారుని ఇస్తానంటే అప్పుడు అంటాడు, నాకు ఎప్పుడు వస్తాడు, నా వల్ల ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఎవరు ప్రభా? ఇప్పుడు నా బలం ఏంటి, నా శక్తి ఏంటి? నా వల్ల కాదు కదా ప్రభా, ఇప్పుడు నేను ఇస్తాను. ఇంకో వ్యక్తి జీవితం కూడా ఎప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైనా? మోషే 40 ఏళ్ల వయసులో బయలుదేరాడు. దేనికి? ఇశ్రాయేలీలను కార్యం మంచిదే, ఆత్మీయమైన ఉద్దేశమే, ప్రజలను విడిపించాలి. కానీ ఎలా విడిపిద్దామనుకున్నాడు? తన బలము, తన శక్తి. ఏం చేశాడు? ఐగుప్తిని చంపి పాతి పెట్టాడు. అనుకున్నాడు తనను దేవుడు పంపాడని వారు గ్రహిస్తారు అనుకున్నాడు. కానీ వారు గ్రహించలేదు. 40 ఏళ్ళు అరణ్యంలో ఒంటరిగా ఉండి 40 ఏళ్ళ తర్వాత ప్రభు వచ్చి, మోషే విడిపిద్దు పదా అంటే, నేను రాను ప్రభా, నాకు నత్తుంది, నేను మాట్లాడలేను, నువ్వు ఎవరన్నా తెచ్చుకో, అది ఇది అంటాడు. కానీ నేను రానంటాడు. ఏమైపోయాడు? ఖాళీ అయిపోయాడు. తన బలము లేదు. మన జీవితంలో కూడా ప్రభు వైపు చూడటం అంటే ఇది ఎప్పుడు బయటపడుతుంది? సమస్య వచ్చింది, కష్టం వచ్చింది. వాట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్స్ దట్ వీ హ్యావ్? ఆర్ వీ కమింగ్ టు అవర్ నీస్? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నామా? లేదా ఉన్న చోట నిలబడి, ప్రభువా ఇదో కష్టం వచ్చింది, ఏం చేయమంటావు? ఈజ్ ఇట్ ద ఫస్ట్ రెస్పాన్స్ దట్ వీఆర్ హ్యావింగ్? చాలాసార్లు అది మన రెస్పాన్స్ కాదు. మనం ఏం చేయాలా? అమ్మ ఇది ఎట్లా, నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఏమైనా అడుగుదామా, వీళ్ళని అడుగుదామా, లేకపోతే నేనే అబ్బా ఎట్లా, నేను చేయగలుగుతా ఆగు. ప్రార్థన అనేది ప్రభువు మీద ఆధారపడుతున్నామనే దానికి సూచన. ప్రార్థన అనేది అది సూచన. బైబిల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ కనపడతాయి. యాకోబు అనే వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి గోల్ ఏంటంటే, ఏది యాకోబు యొక్క గోల్? ఆశీర్వాదాలు కావాలి. మంచిదే, గోల్ మంచిదే, కానీ పద్ధతి, తన బలం, తన యుక్తి. ఏం చేశాడు? అన్న మంచి ఆకలి మీద ఉన్నప్పుడు చిక్కుడుగా కూర పెట్టాడు, జ్యేష్ఠత్వ హక్కు కొనుక్కున్నాడు. అన్నను దేవుడు ఆశీర్వదిస్తాడంటే అమ్మతో కలిసి అమ్మ మాట విని మొత్తం అయ్యి కట్టుకొని, నేను మీ పెద్ద కొడుకునైన ఏశావును అబద్ధం చెప్పి మోసం చేసి, గుడ్డివాడిన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. ఒక్కడే వెళ్ళాడు వాళ్ళ మామ దగ్గర. వాళ్ళ మామ ఈయన మోసం చేశాడు. ఈయన చీకట్లో తండ్రిని మోసం చేస్తే, అదే చీకట్లో ఆ మామగారు ఈయన మోసం చేశాడు. అయినా కూడా అక్కడ నిలదొక్కుని ఆ దేశంలో అయ్యి చేసి విస్తారమైన సంపద సంపాదించుకున్నాడు. కానీ ఆ పెనుయేల్లో రాత్రి దేవుడు కొడుతున్న గట్టిగా పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. ఏం ఆశీర్వాదం కావాలి యాకోబు నీకు? డబ్బు లేదా? ఒక్కడి కర్ర పట్టుకొని వచ్చావు దేశం దాటి. ఇప్పుడు చూడు ఎన్ని మందలో. భార్య లేదా? 1+1 ఆఫర్, 2+2 ఆఫర్, 4 భార్యలు ఉన్నారు. పిల్లలు లేరా? 11 మంది ఉన్నారు. కూతురుంది, 12 మంది ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పండి? ఆ రోజుల్లో ఏం కావాలి? ఇంకా 11 మంది పిల్లలు, 12 మంది పిల్లలు. ఇంకేం కావాలి యాకోబు నీకు? నాయనా, ఇవన్నీ నేను ఆశీర్వాదాలు అనుకున్నా. ఈయన ఆశీర్వాదాలు కాదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఏంటి ఆశీర్వాదం? నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇది ఆశీర్వాదం. అంటే తన సొంత శక్తి, తన సొంత బలము సరిపోదు అని గుర్తించినప్పుడు దేవుడు తను ఆశీర్వదించి. క్రైస్తవ జీవితంలో కూడా రక్షణ పొందాం, ఏం సందేహం లేదు, మారు మనసు పొందాం. కానీ చాలాసార్లు
ప్రభువు మీద ఆధారపడేదానికి బదులు మన బలము మన శక్తి మీద ఆధారపడతాం. గిద్యోను గతంలో మన ప్రార్థనలో చెప్పుకున్నాం. గిద్యోనికి యుద్ధం వచ్చింది, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు గిద్యోన్ని. గిద్యోను బూర ఊదించాడు. ఎంతమంది వచ్చారు? 32,000 మంది వచ్చారు యుద్ధానికి. అవతల ఎంతమంది ఉన్నారు మీరు తర్వాత తెలుసు, కొన్ని వేల మంది, ఎక్కువ లెక్క రాయలేదు, లక్షల్లో ఉన్నారు శత్రువు. ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారు? 32,000 మంది. 6వ అధ్యాయం న్యాయాధిపతుల్లో కొంచెం గిద్యోనికి ధైర్యం వచ్చింది. పర్లేదు, 32,000 మంది ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇంతమంది ఉంటే నేను పని చేయనయ్యా, నాది ఎప్పుడైనా కొద్దిదే, మీరు అతిశయిస్తారేమో అనగా మరి ఏం చేయమంటావు ప్రభా? ఒక అనౌన్స్మెంట్ చేయి, ఎవరెవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి అనౌన్స్మెంట్ చేయి. గిద్యోను అనుకుని ఉంటాడు, భయపడే వాళ్ళు యుద్ధానికి ఎందుకు వస్తారు, 10 మంది పోతారేమో అనుకున్నాడు. వెళ్ళి అనౌన్స్ చేశాడా, ఎవరెవరు భయపడుతున్నారు అందరూ వెళ్ళిపోండి అన్నాడు. ఇటు తిరిగే చూపుల ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. 1/3 వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. అవతల ఉంది ఎంతమంది? లక్షల మంది. ప్రభా ఇక మరి 10,000 మరి వెళ్దామా ఇద్దాం అనుకంటే, అబ్బాయి ఇది కూడా కాదు, నాకు ఇంకా ఇంతమంది నేను పని చేయను. మన బలముతో, ఇది ప్రిన్సిపల్. మీరు బైబిల్లో ఏ వ్యక్తి జీవితాన్ని తీసుకోండి, ఆ వ్యక్తి జీరో అయితే తప్ప, ఆ వ్యక్తి దేవుని మీద పూర్తిగా ఆధారపడితే తప్ప, ఈ పదం బాగుంది, వీనింగ్ అంటే పిల్లలు తల్లిపాలు మరుస్తారు, అట్లాగా మనము మన బలాన్ని మరవాలి. వీనింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. 10,000 మందికి దేవుడు మళ్ళీ పరీక్ష పెట్టాడు. నీళ్ళు తాగమన్నాడు, కొంతమంది ఇలా తాగారు, కొంతమంది నోరు ఇట్లా పెట్టి తాగారు. సపరేట్ చేయమన్నాడు, ఒకవైపు 9,700 మంది, ఒకవైపు 300. గిద్యోను ప్రభా 9,000 అటు ప్రభా అన్నాడు. దేవుడు అన్నాడు ఇటు అన్నాడు, ఈ 300 మంది చాలు అన్నాడు. చూడండి, ఆ ఒక్క మాట చదువుదాం. చాలా అక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, ఇంతమంది ఉంటే నేను చెయ్యను. 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమన్నాడు? నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి మిద్యానీలకు అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నాహు బాహుబలము, నాకు రక్షణ కలుగజేస్తున్నారు నా మీద. ఇది మన స్వభావం. చాలాసార్లు ఏదైనా విజయం సాధిస్తే, ఏదైనా బాగా జరిగితే వెంటనే ఏమంటాం? నేను. ఇది అతిశయం. యేసు వైపు చూడటం అంటే ఈ అతిశయాన్ని తీసివేసి ఆయన బలం మీద ఆధారపడటం. ఇంకా దేవుడు అంటాడు 4వ వచనంలో, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఇంత కూడా చేయను. కాబట్టి బైబిల్లో ఏ వ్యక్తి జీవితం తీసుకున్నా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారి యొక్క బలమును ఖాళీ చేస్తున్నాడు. పిల్లరా, మన క్రైస్తవ జీవితంలో అది పరిచర్య అయినా, సేవ అయినా, ఉద్యోగమైనా, కుటుంబమైనా, ఏ పనైనా, ఎందుకు మనం ప్రార్థన చేసుకుంటాం? ప్రతిసారి అన్నం తింటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, లేదా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, భోజనాలు చేసినప్పుడు ప్రార్థన. కొంతమందికి అది చాలా ఏమంటాం, నవ్వులాట అనిపిస్తుంది. సరే అంటే అట్లా చేసుకుంటేనే కరెక్ట్ అని మనం అంటలేదు, కానీ అది ఏం చూపిస్తుందంటే ప్రభువు మీద ఆధారపడుతున్నాం. ప్రభువా నా బలము నీవే. ఒక్కోసారి నన్ను బలపరచు వాడిని బట్టే నేను సమస్తమును ఆయన బలము, ఆయన శక్తి. యెహోవా నా బలము, నా గానము, ఆయన బలము. ఇక్కడ ఆయన బలము మీద ఆధారపడటం క్రైస్తవ జీవితం. ప్రభువు బలము. దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు, తన బలము కాదు, తన శక్తి కాదు, దేవుని యొక్క బలం. 4వది ఆయన వైపు చూడటము అంటే మన కన్నులు మన వైపు చూడటం కాదు, మన శత్రువుల వైపు చూడటం కాదు, మన పరిస్థితుల వైపు చూడటం. చాలాసార్లు మన ధ్యానమంతా, మన ఆలోచన అంతా సమస్యలతోటి నిండుకొని ఉంటుంది. అమ్మ ఇంత పెద్ద సమస్య, గొలియాతు ఎదురుగా కనపడుతున్నాడు, వాడి ఎత్తు చూడు, వాడి బలము చూడు, వాడి డాలు చూడు, వాడి యొక్క బల్యము చూడు. ఇది మన ఆలోచన. దాన్ని ధ్యానించటం వల్ల ఏమొస్తుంది? చింత వస్తుంది, భయం వస్తుంది. మరి దేన్ని ధ్యానం చేయాలా? మన ప్రభు ఎంత గొప్పవాడు. దావీదు ప్రభు వైపు చూశాడు, గొలియాతు వైపు చూడలేదు, తన వైపు తాను చూసుకోలేదు. దావీదు ప్రభు వైపు చూశాడు. అందుకోసం అంటాడు, జీవము గల దేవుని సైన్యములను
తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? కారణం దావీదు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం మన వైపు చూసుకుంటాం. మన అయ్యో మన వల్ల ఎక్కడైద్ది. చాలాసార్లు మనకి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ మన కాన్ఫిడెన్స్ ప్రభు. కొన్నిసార్లు పరిచర్య ఇస్తారు, అమ్మో నా వల్ల కాదు అంటారు ఎమ్మటి కొంతమంది. మన శక్తితో మనం చెయ్యం. అలా అని చెప్పి ఫస్ట్ రోజే మనమేం చేసేయం. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ఆరంభిస్తే ప్రభువు తన బలము, ఎందుకంటే ఇది మన సొంతంగా మనం చేసేది కాదు కదా. మన సొంతంగా మనం చేసేది అయితే ఆలోచించాలా. ఇది మన పక్కన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అది పరిచయం ఒక్కడే కాదు, ఏదైనా కూడా కొన్నిసార్లు తెలియనివి చేయాల్సి వస్తుంది. ఎవరి మీద ఆధారపడవచ్చు? ప్రభు మీద ఆధారపడతాం. మన బలము కాదు, మన శక్తి కాదు, ప్రభు వైపు చూడటం. ఇశ్రాయేలు ప్రజలు అదిగో కనాను కనపడుతుంది పోయి స్వాధీనపరచుకోండి అంటే వాళ్ళు ఎటువైపు చూస్తున్నారు? అదిగో వాళ్ళు ఉన్నత దేహులు, మేము వాళ్ళకి మిడతల్లాగున్నాం. యెహోషువ కాలేబులు అంటున్నారు, దేవుడు మనకు విజయం ఇస్తాడు, మనం పదండి. కానీ వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? శత్రువుల వైపు చూస్తున్నారు. ఇక్కడ క్రైస్తవ జీవితంలో సమస్యల వైపు చూడకూడదు, తుఫాను వైపు చూడకూడదు. మనం తెలుసు, పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? గాలిని చూచి భయపడి మునిగి. అంటే అప్పటి వరకు ఎవరి వైపు చూసుంటాడు? యేసు ప్రభువారి వైపు చూశాడు. చూసినంతసేపు నడిచాడు, కానీ ఈ లోపల గాలి పెద్ద శబ్దం చేసింది. ఈ దృష్టి ప్రభువు మీద నుంచి మరలి గాలి వైపు వచ్చింది. వామ్మో, ఇంత పెద్ద గాలి, నేనేంటి నడుస్తున్నాను? అసలు నేనేనా గాలిలో నడిచేది? నెల మీద నడిచేది నేనేనా అనుకున్నాడేమో. దృష్టి ఎప్పుడైతే ప్రభువు మించి పోయిందో, సాతాను కూడా ప్రయత్నం ఏంటంటే మన దృష్టి ప్రభువు మీద ఉండకుండా సమస్యలు, ఇబ్బందులు, శత్రువులు, వీటి మీద మన దృష్టి పెడతాయి. ప్రభు అన్నాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకో. ప్రభు వైపు చూస్తే ప్రభు ఆయన హీఈస్ ద సోర్స్ ఆఫ్ హెల్ప్. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువా, నేను ఎంత మాత్రమును పాపైనా, బలహీనుడైనా, ఓడిపోయినా, తప్పిపోయినా ప్రభు దగ్గరకు వస్తే ఆయన త్రోసివేసేవాడు కాదు. కానీ ప్రభు దగ్గరకు వస్తే మనకు బలము దొరుకుతుంది, ప్రభు దగ్గరకు వస్తే శక్తి దొరుకుతుంది, ప్రభు దగ్గర కృప దొరుకుతుంది, ప్రభు దగ్గర విశ్వాసం బలపడుతుంది, ప్రభు దగ్గర సమాధానం దొరుకుతుంది, ప్రభు దగ్గర శాంతి దొరుకుతుంది, ప్రభు దగ్గర ధైర్యం దొరుకుతుంది, ప్రభు దగ్గర వాగ్దానములు దొరుకుతాయి, ప్రభు దగ్గర శక్తి దొరుకుతుంది. కనుక ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నా అంటే, హెబ్రీలారా, మీ యాత్రలో, మీ దుఃఖములో, మీ పోరాటంలో, వేదనలో ఇదిగో యేసు ప్రభు దగ్గరకు రండి, ఆయన వైపు చూడండి, మనుషుల వైపు చూడకండి. చాలాసార్లు మనుషుల వైపు చూస్తుంటారు. ఇగో వాళ్ళు వస్తే నేను మందిరానికి రాననే వాళ్ళు ఉంటారు, వీళ్ళు చేయబట్టి నేను ఇలా అయిపోయాను అంటుంటారు. వాళ్ళ వైపు చూడకు. ఎవరి వైపు చూడు? ప్రభు వైపు చూడు. మన జీవితంలో ప్రభు వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం. కొన్నిసార్లు కొంతమంది దైవజనుల వైపు చూస్తుంటారు, కానీ వాళ్ళు పడిపోతారు కదా. వాళ్ళు మనుషులేగా. మన జీవితాన్ని మనుషుల మీద కట్టుకుంటే వాళ్ళు పడిపోతే మనం పడిపోతాం, వాళ్ళు పడిపోతారు కూడా. కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలంటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతోటి ఎంతకాలం మనం ఈ పందెములో ఉంటామో, ఎంతకాలం ఈ శరీరంలో ఉంటామో పరిగెత్తుదాం, ముందుకు వెళ్దాం. ఒక్కోసారి పడతాం, లేస్తాం, నీరసం వస్తుంది, బలహీనమవుతాం, దుఃఖం వస్తుంది. కానీ ఈ పరుగు పందెములు ఆపకుండా మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకి సహాయపడుగాక. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు వైపు చూచుచు అనేటువంటి మాటను మేము ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభువా, మా కళ్ళు, మా దృష్టి, మా కనిపెట్టడం, వేచి ఉండటం యేసు మీదమే ఉండడానికి సహాయం చేయండి. విశ్వాసముతో జీవించటం, కృప మీద ఆధారపడి జీవించటం, నీ బలము, నీ శక్తి, మా సొంత బలము ఖాళీ చేసుకొని సొంత జ్ఞానము, తెలివి, మా సమర్థత, సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ సెంటర్డ్నెస్
వీటన్నిటినీ ఖాళీ చేసుకొని నీ మీద ఆధారపడి చివరిగా యేసు వైపు చూడటం అంటే మనుషుల వైపు చూడక, మమ్మల్ని మేము చూసుకొనక, మనుషుల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, శత్రువుల వైపు చూడక, కేవలం నీ వైపు చూస్తూ మా ముందుంచబడిన యాత్రలో పరిగెత్తడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మనము మోకరించి ప్రభు ఫలంలో పాల్గొందాం.